తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్ప మిగతా అన్ని చోట్ల ఓటమి పాలైంది. అందుకే గ్రేటర్ పరిధిలో బలోపేతమయ్యేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వం చీఫ్ విప్గా నియమించనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా వివిధ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేకపోయారు. అందుకే కేబినెట్ ర్యాంకుతో కూడిన చీఫ్ విప్ పదవిని ఇవ్వనున్నట్లు తెలిపింది. గ్రేటర్ పరిధిలో పార్టీ పట్టు పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ఉంటుందంటున్నారు. అప్పటి వరకు క్షేత్రస్థాయి క్యాడర్కు కాంగ్రెస్ జెండాలు కప్పాలని పార్టీ అడుగులు వేస్తోంది. మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేరికల టీంలు ఫామ్ అవుతున్నాయని సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి తన టాస్క్ ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. మల్రెడ్డి రంగారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అభ్యర్థిగానే ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. అంతేకాక గ్రేటర్ హైదరాబాద్లోని కీలకమైన లీడర్లందరితోనూ రంగారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ బలోపేతం బాధ్యతలు ఆయనకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా టీడీపీ క్యాడర్పై గురి పెట్టినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంబర్పేట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం అమలుకు సిద్ధం కానుంది. లీడర్ల కంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను క్లియర్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఇక్కడున్న టీడీపీ లీడర్లని, క్యాడర్ని హస్తంగొట్టుకి చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.